టీ20 వరల్డ్ కప్ లో ఆసక్తికర మ్యాచ్ రేపు 15వ తేదీన కొలంబో స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనుంది. టీ20 ప్రపంచ కప్ లో రెండు జట్లు 9వసారి తలపడుతున్నాయి. ఇప్పటి వరకు భారత జట్టు పాకిస్తాన్ పై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. 8 సార్లు టీ20 వరల్డ్ కప్ లో తలపడితే భారత్ ఏకంగా 7 సార్లు విజయం సాధించింది. మరోవైపు పాకిస్తాన్ ఒకే ఒక్క మ్యాచ్ లో గెలిచింది. మొత్తంగా రికార్డుల ప్రకారం టీమిండియాదే పైచేయి. ఇక రేపు జరగబోయే ఈ మ్యాచ్ కోసం ఏ జట్టు గెలుస్తుందనే దానిపై పెద్ద చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే రికీ పాంటింగ్ భారత్ అటు పాకిస్తాన్ మధ్య జరిగే ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనే దానిపై స్పందించాడు. పాకిస్తాన్ కంటే టీమిండియా బ్యాటింగ్ విభాగంలో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్ లోని స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కొంటే ముఖ్యంగా కొలంబోలో స్పిన్ కు అనుకూలించే పిచ్చిపై టీమిండియాకు పెద్ద సవాల్ గా మారనుంది. ఒకవేళ దాన్ని అధిగమిస్తే టీమిండియాదే విజయం అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మరోపక్క టీమిండియా బ్యాటింగ్ లో పాకిస్తాన్ కంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ పాకిస్తాన్ టీమ్ లో మంచి ఫినిషర్లు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం ఫామ్ లో కూడా ఉన్నారు. అయితే టీమిండియా స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తిని తక్కువ అంచనా వేయకూడదు. అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషాన్ లకు కళ్లెం వేస్తేనే పాకిస్తాన్ కు గెలిచే అవకాశాలు. మొత్తంగా చూసుకుంటే టీమిండియా 55% ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశం ఉంటే పాకిస్తాన్ కు 45% గెలిచే ఛాన్స్ ఉందని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు. ఏది ఏమైనా మ్యాచ్ చాలా ఉత్కంఠంగా ఉండబోతుందని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.